మా వదిన గారు అనాలోచితంగా ద్రౌపదిని పంచుకోమని పుత్రులను ఆదేశించారు. మరి ఒకవేళ ద్రౌపది ఒక్క వ్యక్తినే వివాహమాడితే 4 సోదరులు సన్యాసం తీసుకోక తప్పదు పెద్ద తండ్రి. అక్కడ కాంపిల్యంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అధర్మాన్ని స్వీకరించక తప్పలేదా? ఈ అనాచారాన్ని స్వీకరించవలసి వచ్చిందా? అయినా ఇటువంటి స్థితి ఎందుకు ఉత్పన్నమైంది విదురా? అధర్మము అనాచారము ఉచితమేలా అయ్యాయి? ఎలా విదురా? ఏ విధంగా? సంకట పరిస్థితిలో మనిషికి సన్యసించే మార్గముండగా వారికి అధర్మమెందుకు, అనాచారమెందుకు? ఒకవేళ యుధిష్ఠిరుడు సన్యసిస్తే ఇక మనం హస్తినాపురి సింహాసనంపై దుర్యోధనునికి రాజతిలకం దిద్దక తప్పదు. భేదమేమిటి విదురా? దుర్యోధనుడు రాజైనా లేక యుధిష్ఠిరుడైనా మన హస్తినాపురి పతనం